ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా యావరేజ్ గా ఉన్నా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. వాస్తవానికి రామ్ చరణ్ నటించింది చాలా తక్కువ సినిమాలు, కానీ దాదాపు అన్ని సూపర్ హిట్ గానే నిలిచాయి. కాకపోతే ఆ మధ్య గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ చిత్రాలు నిరాశపరిచాయి. గత సంవత్సరం ధృవతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు చరణ్. ఈ సంవత్సరం తన తండ్రి మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం అంచనాలు దాటి సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ జోష్లో ఉన్న రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్తో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై కావాల్సినంత ఆసక్తి రేకెత్తించాడు సుకుమార్. ఈ సినిమా పక్క పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఏప్రిల్ 1 నుంచి షూటింగ్ కు వెళ్లనుంది ఈ చిత్రం. తొలి రోజు నుంచే రామ్ చరణ్, సమంత షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. స్టోరీ విషయానికి వస్తే రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడుగా సిటీకి వస్తాడు. పైగా అతడు చెవిటివాడు. సిటీలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే సమయంలో ఆ హీరోపై కొందరు సైంటిఫిక్ ప్రయోగం చేస్తారు. అప్పుడు అతడి పరిస్థితి ఏంటి, ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ. అయితే రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో ఇలాంటి కాన్సెప్ట్ అంటే నిజంగా వండర్. అయితే చెవిటివాడిగా రామ్ చరణ్ ఎలా మెప్పిస్తాడో, ధృవతో కొత్తదనం వైపు అడిగేసిన చరణ్ ఇప్పుడు రేపల్లెతో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.